హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన పరిష్కారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక ఇవాళ కథలోకి వెళ్దాం. చేతిలోని ఫోన్ రెస్ట్ మీద పెట్టేస్తూ తాతగారు వస్తున్నారు అని చెప్పి హడావిడిగా వెళ్లబోతున్నదల్లా ఆగింది సుమిత్ర. గదిలో మీ ఇద్దరు బుక్స్ ఆ పెద్ద కబోర్డ్లో సర్దేసుకోండి. చిన్నది తాతగారి బట్టలకి మందులు అవి పెట్టుకోవడానికి సరిపోతుంది. స్టడీ టేబుల్ పక్కన మీ మంచాలున్నాయి కదా, తాతగారికి అటువైపు కాకుండా కిటికీ పక్కన వేస్తాను మంచం, మీకు అడ్డం లేకుండా, సరేనా అంది వంటింటి వైపు వెళ్లిపోతూ. పిల్లలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ఎప్పుడూ ఒకసారి చుక్క రాలినట్టు చూడటానికొచ్చి ఎప్పుడొచ్చినా దేవతార్చన సాలగ్రామాలు అంటూ ఒక్క రోజుకు మించి ఉండకుండా పర్మనెంట్ గా మంచం బట్టలు మందులు అన్నకేసి కళ్ళెగరేసింది. సుష్మా సంగతేంటి అన్నట్టు కామన్ గా చూసి గదిలోకి వెళ్ళిపోయాడు సురేష్. చేతిలో పుస్తకాలు సోఫాలోకి గిరాటేసి తల్లి వెనకనే వంటింట్లోకి దూసుకెళ్ళింది సుష్మా. ఎన్నాళ్ళుంటారేం తాతగారు? ఏమిటా ప్రశ్న? మర్యాద లేకుండా చురుగ్గా చూసింది సుమిత్ర. అంతలోనే చల్లబడిపోయి, ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి, హార్లిక్స్ కల్పిస్తాను అంది స్టవ్ వైపు తిరిగి. సుష్మా కదల్లేదు. ముందు నేను అడిగిన దానికి చెప్పు. సుమిత్ర కూతురు వంక నిదానించి చూసింది. పిల్లలు పంతగించినప్పుడు చాలా ఓపిగ్గా ఉంటుంది ఆమె. తాతగారు పెద్దవారయ్యారు, ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. ఇప్పుడు బామ్మ కూడా లేరు తెలుసు కదా, అందుకే నాన్న వెళ్లారు ఆయన్ని తీసుకొచ్చేయటానికి. కాసేపు ఆగి, ఆయన ఇక వెళ్లరు, మనతోటే ఉంటారు. తల్లి అంత వివరంగా చెప్పిందంటే అది ఇక నిర్ణయమైపోయిన సంగతే అన్నమాట. సుష్మా మెదలకుండా వాష్రూమ్కెళ్ళొచ్చి తల్లిచ్చిన కప్పులు 2 తీసుకుని గదిలోకి వచ్చేసింది. ఆయన ఇక్కడే మనతో పాటు ఉండిపోతారట. సురేష్ ఒకసారి కళ్ళెత్తి చెల్లికేసి చూసి ఊరుకున్నాడంతే. వీడెప్పుడు ఇంతే, నా మాటంటే మహా నిర్లక్ష్యం. మొహం చిట్లించింది సుష్మా. ఉండటమంటే ఎక్కడో కాదు నాయనా, మన గదిలోనే, మన గదిలో వెటకారంగా నొక్కి చెప్పింది. షటప్! ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు సురేష్. నాకిష్టం లేదు ఆయన ఇక్కడ ఉండటం. అప్పటికి అర్థమైంది సుష్మకి, ఆ కారణంగానే అన్న కోపంగా ఉన్నాడు అని. అవును, నాకు కూడా అంది విచారంగా. నా గదిలో నువ్వు ఉండటమే నాకు ఇష్టం ఉండదు, మళ్ళా ఆ ముసలాయనొకడా, పైగా పర్మనెంట్గా అన్నాడు సురేష్ దూకుడుగా. దెబ్బతిన్నట్టు చూసింది సుష్మా. సురేష్ వెంటనే గ్రహించేశాడు తన నోరు జారానని. చప్పున స్వరం లబ్జుగా మార్చి, ఆహా, నువ్వంటే నా చెల్లివి, ఇంట్లో మెంబర్వి, స్టడీస్లోనన్నా దేనిలోనన్నా షేర్ చేసుకుంటా ఉండవచ్చు, మధ్యలో ఆయనెవరు అన్నాడు. పాపం సుష్మా కాస్త మెతక వెంటనే సమాధాన పడిపోయి అన్నని క్షమించేసింది. నిజమే అన్నా అంది మద్దతిస్తూ. మనమిద్దరమే అనుకో, ఏవో గేమ్స్ ఆడుకుంటాం కంప్యూటర్లో, ఎన్నో మాట్లాడుకుంటాం సినిమాల గురించి. ఆయనుంటే ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది. అవును, దగ్గులు, మందుల వాసనలు. సుష్మా వెగటు ముక్తాయింపు. నీకు తెలుసా, ఈ ఓల్డ్ మెన్ దగ్గర, ఓల్డ్ ఉమెన్ దగ్గర ముసలి కంపు కొడుతుందని? యాక్! సుష్మా వికారంగా మొహం పెట్టింది. దీపాలు పెట్టేవేళ పరందామయ్య గారిని వెంట పెట్టుకుని వచ్చాడు మాధవరావు. సంభ్రమంగా ఎదురెళ్ళింది సుమిత్ర. భర్త చేతిలోని సూట్ కేసు అందుకొని చిరునవ్వుతో మామగారిని బావున్నారా మావయ్య అని పలకరించింది. మామగారంటే చాలా గౌరవం, అభిమానం సుమిత్రకి. ఆయన శాంత స్వభావం, కూతుని పిలిచినట్టు తల్లి అనో అమ్మ అనో పిలవటం ఎంతో నచ్చుతాయి ఆమెకు. ప్రయాణంలో అలసొచ్చిన భర్తకి మామగారికి కావలసినవి అందిస్తూ అమరుస్తూ పూర్తిగా పనిలో మునిగిపోయింది సుమిత్ర. అయినా కూడా పిల్లల తీరు ఓ కంట కనపెడుతూనే ఉందామే. తండ్రి తాత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న వాళ్ళల్లా ఏదో కొంప మునిగిపోయినట్టు గదిలోకి వెళ్లిపోయారిద్దరూను. తండ్రి పిలిస్తే యువతలకి వచ్చి సుమిత్ర చాటుగా కళ్ళగరేస్తే హాయ్ చెప్పారు. 2 నిమిషాలు ముక్కుబడిగా తాతగారు పక్కన కూర్చున్నారు. ఆయన అడిగిన వాటికి పొడిపొడిగా జవాబులిచ్చారు. మళ్లీ లోపలికి వెళ్లిపోయారు. మామగారి మనసిక్కడ ఏ విధంగానూ నొచ్చుకోకుండా చూసుకోవాలనుకుంది తను. కాని ఈ పిల్లలేమిటి? కొద్దిగా కలవరపడింది సుమిత్ర. రాత్రి అందరికీ ఒకేసారి భోజనాలకి ప్లేట్లు పెట్టింది టేబుల్ పైన. సురేష్ రాలేదు. రికార్డ్ రాస్తున్నానమ్మా, రేపే సబ్మిట్ చేయాలి, నేను తర్వాత తింటాను, మీరు కానివ్వండి అన్నాడు. నేను అన్నయ్యతో పాటే తింటాను. గారం పోయింది సుష్మా. సుమిత్ర మరోసారి బలవంతం చేయబోతే, చదువుకోనిలే అమ్మా, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని వారించారు పరంధామయ్య. రాత్రిళ్ళు విడిగానే భోంచేసే అలవాటు ఆ ఇంట్లో ఎన్నడూ లేదు. కొంచెం అనుమానంగా సుమిత్ర వైపు చూశాడు మాధవరావు. అంతే అనుమానంగా భర్త వైపు చూసింది సుమిత్ర. 2 రోజుల్లోనే ఆ సంశయం నిజమే అని నిర్ధారణ అయింది. పరందామయ్య గారి రాకని వాళ్ళిద్దరూ ఇష్టపడటం లేదు.
ఇలాంటివి నోరు తెరిచి మొహం మీద చెప్పక్కర్లేదు. ఆయన రాగానే మాటలాపేసి మొహం పక్కకి తిప్పుకోవటం చాలు. పనున్నట్టు లేచిపోవడం చాలు. ఆయన పిలిస్తే విననట్టు నటించడం చాలు. ఆయన వస్తువుల్ని, తాగిన గ్లాసును సైతం తాకరానివి అన్నట్టుగా ముట్టుకోకపోవడం, చిరాకు పడటం చాలు. 10 రోజులు గడిచినా పిల్లల్లో అదే విముఖత, అదే అయిష్టత. సుమిత్ర చాలా బాధపడింది. అత్తమ్మ పోయినప్పటి నుంచి పిలుస్తున్నాం. ఇంతకాలానికి మన దగ్గరుండటానికి ఒప్పుకున్నారు మావయ్య. ఆయన నెత్తిన పెట్టుకు చూసుకోవాలని నేను అనుకుంటుంటే వీళ్ళేమిటండి ఇలా ఎడమొహం పెడమొహం పెడుతున్నారు? వాపోయింది భర్త దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఆయనతో అట్టే చనువు లేదు కాబట్టి. చూడు సుమిత్ర, పిల్లలు నాన్నని మనలో ఒకరుగా చూడటం లేదంటే వాళ్ళ తప్పే ముందు చెప్పు. ఇంతకాలం నాన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కేవలం చుట్టపు చూపే కదా. ఉన్నట్టుండి ఆయన తీసుకొచ్చేసి మా పేరెంట్స్ కూడా మన ఫ్యామిలీయే, వాళ్ళు మనతో పాటే ఉంటారు అని మనం అంటే వాళ్ళు జీర్ణించుకోవద్దు అన్నాడు మాధవరావు. భర్త మాటలు పిల్లల్ని సమర్థిస్తున్నట్టు ఉన్నా దానిలో నిజమున్నట్టే ఉంది. నిట్టూర్చింది సుమిత్ర. ముందు నుంచి పెద్దవాళ్లతో కలిసి ఉండకపోవటం, అనుబంధాలు ఏర్పడకపోవటం వల్లే పిల్లలు ఇప్పుడిలా వాళ్ళంటే సహించలేకపోతుండవచ్చు, దూరం పెడుతూ ఉండవచ్చు. ఆ మాట నిజమే కావచ్చు, కానీ కుటుంబమంతా కలిసి ఉండటం అనేది ఈ కాలంలో అందరికీ ఎలా సాధ్యపడుతుంది? ఉద్యోగరీత్యా తాము జిల్లాలే కాదు, ఒకసారి రాష్ట్రం కూడా దాటారు. సొంత ఊరు, సొంత ఇల్లు, పొలము, పుట్ర అన్నీ ఉన్నాయంటూ అత్తమ్మ మామయ్య గ్రామాన్ని వదిలి రాలేదు. పిల్లలు ఊహ తెలిసినప్పుడు పల్లెటూరు తాతగారి ఇల్లు అంటే ఉత్సాహపడేవారు. ఎదిగే కొద్దీ ఆ సరదా తగ్గిపోయింది. కేబుల్ సరిగ్గా రాదు, నెట్టు లేదు, డొక్కు సినిమా థియేటర్ అంటూ సనుగుడు గొనుగుడు. 2 రోజులు ఉండటానికి బ్రహ్మప్రళయం అయ్యేది. ఆంధ్రాను పిల్లల మూలంగానూ దూరాభారమై తాము కూడా రాకపోక కొంత పరిమితం చేసుకోక తప్పలేదు. సహజంగా జరిగిపోయిన పరిణామం అది. మరోసారి నిట్టూర్చింది సుమిత్ర. అది సరే, ఇప్పుడేం చేయటమని? మనం తొందరపడ్డామేమోనని ఇప్పుడు అనిపిస్తోంది సుమిత్ర. ముందే మనం పిల్లల వైపు నుండి కూడా ఆలోచించాల్సింది. వయసుకొస్తున్న పిల్లలు ప్రైవసీ కోరుకోవడం సహజం. ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటే ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ చేయవచ్చని అనుకుంటున్నాను. కానీ ఈ సిటీలో అన్ని సౌకర్యాలతో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంటే సామాన్యం కాదు. నా బడ్జెట్లో దొరకడం చాలా కష్టం. చూద్దాం, మరీ అడ్జస్ట్ కాలేకపోతే ఇంకో ఇల్లు దొరికేదాకా నాన్నని మళ్ళీ ఊరికి పంపించేద్దాం. దగ్గరే కాబట్టి వెళ్ళి చూస్తూ ఉండొచ్చు. ఏం చేయగలం ఇంకా? తనకు తోచిన పరిష్కారం చెప్పేసి సుమిత్ర మొహం బిగుసుకుపోవటం చూసి, పోనీ ఇంకో దారేమన్నా ఉందేమో నువ్వే చెప్పు అంటూ నేను నిస్సహాయుణ్ణి అన్నట్టు చేతులు దులిపేసుకున్నాడు మాధవరావు. సుమిత్రకి భర్త ఎస్కేపిజం నచ్చలేదు. మావయ్యతో పిల్లలకి అంత సాన్నిహిత్యం లేకపోవచ్చు, మనకున్నది కదా. ఒరే, మిమ్మల్ని మేమెంత కంటికి రెప్పలా చూసుకుంటున్నామో మమ్మల్ని మా అమ్మ నాన్న అలానే అపురూపంగా చూసుకున్నారర్రా. ఇప్పుడు వాళ్ళ అవసరం తీరిపోయింది కదా అని ఏదో సామెత చెప్పినట్టు తెప్ప తగలేయడం తప్పురా అని పిల్లలకి బుద్ధొచ్చేలా చెప్పొద్దు. పైగా 14 ఏళ్ళు ఒకరికి, 16 ఏళ్ళు ఒకరికి వచ్చాయో లేదో ఆ కుర్రవదవలకి ప్రైవసీలు, వ్యక్తిత్వాలు అంటూ వకాలతో పుచ్చుకోవటం ఒకటి. మనసులోనే విసుక్కుంది సుమిత్ర. అసలు ఆ దంపతుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే మాధవరావు బుద్ధితో ఆలోచిస్తాడు, పరిస్థితులకి ఏం చేస్తామని రాజీ పడిపోతాడు. సుమిత్ర అలా కాదు, మనసుతో ఆలోచించి మదన పడుతుంది. ఆమెకి అత్తవారిళ్లన్నా అత్తమామలన్నా ఒకలాంటి సాఫ్ట్ కార్నర్ ఉంది. సుమిత్రకి తల్లి లేని కారణంగా పురుళ్ళు, బాలింతతనము అత్తవారింట్లోనే గడిచింది. ఆ సమయంలో అత్తమ్మ తన్నెంత శ్రద్ధగా అపురూపంగా చూసుకునేదని, పథ్యం పాణమంటూ తల్లిలాగే ఎన్ని ఉపచారాలు చేసేది. మావయ్య మాత్రం నన్న పిల్లలన్నా ఎంత వాత్సల్యమో. ఆ పల్లెటూరులో కూడా తమకి అన్ని సౌకర్యాలు అమర్చి పెట్టాలని ఎంత తాపత్రయపడేవారో. వారి ఆప్యాయతలు ఎప్పుడు తలుచుకున్నా మనసు ఉప్పొంగిపోతుంది సుమిత్రకి. మనం కన్నవాళ్ల కోసం ప్రాణాలన్నా ఇచ్చేస్తామే, మనని కన్నవాళ్ళని కొంచెం ఆదరించుదామంటే ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు. ఆఫీస్ పని మీద ఓ 10 రోజుల పాటు ఢిల్లీ వెళ్తున్నాడు మాధవరావు. అతని ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధం చేస్తూ తనమునకలుగా ఉంది సుమిత్ర. ఆదివారం ఆ రోజు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. తండ్రి ఫైల్స్లో ముఖ్యమైన కాగితాలవి సరిచేసుకుంటుంటే పక్కన చేరి వాళ్ళకి ఢిల్లీ నుంచి తెచ్చిపెట్టాల్సినవన్నీ ఎక్కడో పెడుతున్నారు. తప్పకుండా తీసుకురావాల్సిందే, వంకలు చెప్పకూడదు అంటూ బతుకులాడుతున్నట్టుగా బెదిరిస్తున్నారు. నేను కూడా మన ఊరు వెళ్దామనుకుంటున్నాను మాధవ, సుమిత్ర తెచ్చిన కప్పు కాఫీ అందుకుంటూ అన్నారు పరంధామయ్య గారు. గతుక్కుమంది సుమిత్ర. నిన్న సురేష్, ప్లీజ్ తాతకి నాతో పాటు వడ్డించుకమ్మా, ఆయన అట్లా జుర్రుకుంటూ తింటుంటే నాకు అసహ్యం
అని తనతో అనటం వినలేదు కదా. అప్పటికీ పిల్లల అయిష్టం ఆయన దగ్గర బయటపడకుండా శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంది. కాని మాధవరావు మొహం కూడా వివరణమైంది. చెయ్యకూడని నేరం తెలిసి కూడా చేస్తున్నట్టు అతని మొహం పాలిపోయింది. తను భోపాల్లో చదువుకునేవాడు. ఆ రోజుల్లో సెలవులకు వచ్చి వెళ్తున్నప్పుడు ఎంతో ఆర్తిగా అడిగేవాడు నాన్న, మళ్ళీ ఎప్పుడు వస్తావు మాధవా అని. అంత ఆరాటంగా ఇప్పుడు తను అడగగలడా? అది తనకే కృత్రిమంగా అనిపించదు. ఈ 10 రోజులు ఆగండి నాన్న, నేను వచ్చాక తీసుకువెళ్తాను మిమ్మల్ని, తలవాల్చి మెల్లగా అన్నాడు మాధవరావు. సుమిత్రలోనూ అదే అపరాధభావం. ముసలితనంలో ఒంటరితనం ఘోరమైన శాపం సుమిత్ర అనేది అత్తగారు. మామగారిని వదిలి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండేది కాదు ఆవిడ. ఇప్పుడు అత్తమ్మ తోడులేని ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ మావయ్య ఒక్కరు ఆ శాపాన్ని అనుభవిస్తుంటే ఏ లోకాన ఉన్న అత్తమ్మ క్షమిస్తుందా తనని? మనసు వికలమైపోయింది సుమిత్రకి. భర్తకి వీడ్కోలు చెప్పి పంపించింది. ఆలోచనలతో మనసులో లేదు. ఆ పరధ్యానంలోనే వంట మొదలుపెట్టింది. అన్యమనస్కంగా చేసే పని సవ్యంగా ఎలా పూర్తవుతుంది? పాలు పొంగాయి, కూర మాడింది, పప్పు అడుగంటింది. చిరాకు పడుతూ పచ్చడి కోసం మిక్సీలో ముక్కలు వేసింది. పరాగ్గా పవర్ ఆన్ చేసింది తడి చేత్తో. పైగా ముందే లూజుగా ఉన్న ఆ స్విచ్ని. ఏమవుతుంది? షాక్. రాక్షస హస్తమేదో లాగి విసిరినట్టు గోడకు గుద్దుకొని కింద పడిపోయింది సుమిత్ర. దబ్బుమన్న పెద్ద శబ్దానికి హాల్లో పేపర్ చూస్తున్న పరందామయ్య గారు, గదిలో వాదులాడుకుంటున్న సుష్మా సురేష్ హడలిపోతూ వంటింట్లోకి పరిగెత్తారు. స్పృహ లేదు సుమిత్రకి. తల్లోంచి రక్తం. నిశ్చేష్టులయ్యారు ముగ్గురు. పరందామయ్య గారే ముందు తేరుకున్నారు. చప్పున దగ్గరకు వెళ్లి నాడి చూశారు. తెలివి తప్పిందంతే. మొహాల నీళ్లు చిలకరించారు. మూలిగింది సుమిత్ర. ఊపిరి పీల్చుకున్నారు ఆయన. పిల్లల్లో అప్పుడొచ్చింది చైతన్యం. సుష్మ పెద్దగా ఏడుపు మొదలుపెట్టింది. సురేష్ పరిస్థితి అంతకు తక్కువగా లేదు. అస్తవ్యస్తంగా పడి ఉన్న తల్లి దగ్గరికి వెళ్లటానికి ధైర్యం చాలేదేమో. తాతని చుట్టుకుపోయింది సుష్మ. ఆసరా కావాలన్నట్టు ఆయన భుజం మీద తలవాల్చాడు సురేష్. పిల్లలిద్దరినీ 2 చేతుల పొదవుకొని, పర్వాలేదు నాన్నా, భయం లేదు తల్లి అంటూ ఆత్మీయంగా వెన్ను నిమిరారు పరందామయ్య గారు. ఆ సమయంలో ఆ బాహుబంధం వారికి గొప్ప ఆలంబన అవటమే కాదు, వారిలోని పరాయి భావాన్ని పూర్తిగా చెరిపేసింది. ఎన్ని శిశిర వసంతాలనో దాటిన వయసు పరందామయ్య గారిది. ఎన్ని కష్టసుఖాలనో చవిచూసిన అనుభవం ఆయనది. త్వరగా కర్తవ్య నిర్వహణలో పడిపోయారు ఆయన. షాక్ వల్ల శరీరం ముద్దుబారి ఉంటుంది. సుమిత్ర మూలుగుతోంది కాని లేవలేకపోతోంది. పిల్లల సాయంతో ఆమెను ఎలాగో మంచం మీదకి చేర్చారు. తలకు తగిలిన గాయాన్ని శుభ్రం చేసి కట్టు కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న డాక్టర్ గారిని పిలుచుకువచ్చి పరీక్ష చేయించారు. ప్రమాదం లేదనిపించుకున్నారు. ఫోన్ చేసిన మాధవరావుకి సుమిత్రకి కాస్త నలతగా ఉందని చెప్పి ఆందోళన పడద్దని, నేనున్నానని భరోసా ఇచ్చారు. అంతా బాగానే ఉంది కాని వారం రోజుల పాటు మంచం దిగలేకపోయింది సుమిత్ర, ఒళ్ళు నొప్పుల వల్ల. ఈ వారం రోజులు ఇల్లు నడిపే బాధ్యతంతా పరందామయ్య గారిదే. తాతగారి వెంటే తిరుగుతూ ఆయనకింకో 2 చేతులయ్యారు సురేష్, సుష్మ. వంట, ఇల్లు శుభ్రత, సుమిత్రకి సేవ, మార్కెట్కి వెళ్లటం, టీవీ చూడ్డం అన్నీ ముగ్గురు కలిసే. తాతగారి పక్క దులిపేసేది సుష్మ. పూజకి పూలు కోసి తెచ్చిపెట్టేది. తాతగారికి కంప్యూటర్లో గేమ్స్ ఆడడం నేర్పేశాడు సురేష్. అన్నమయ్య పాటలు సెల్లో డౌన్లోడ్ చేసి తాతగారి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టి వినమని చెప్పేవాడు. రాత్రిళ్ళు ముగ్గురి మంచాలు ఒక దగ్గరకు జరుపుకొని పడుకునేవాళ్లు. మనమలు నిద్రపోయేదాకా కథలు కబుర్లు చెప్పేవారు పరందామయ్య గారు. సుమిత్రకి నొప్పులు నీరసమో తగ్గాయి. మాధవరావు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాడు. ఇంట్లో సుమిత్ర మాత్రం ఉంది. స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్లారంట అంతా. ఎంత ఆశ్చర్యం! వారం రోజులు నొప్పలా నీకు? నిక్షేపంలో ఉన్న భార్యను చూస్తూ అడిగాడు మాధవరావు. అతనికి తెలిసి ఒక్కరోజు నలతగా ఉందని పడుకుని ఎరగదు సుమిత్ర. 102 జ్వరంతో కూడా స్నానం చేసి వంట చేసిన రోజులున్నాయి. ఏ రాకూడదా? కొంటగా అడిగింది సుమిత్ర. టవల్ భుజాన వేసుకుని స్నానానికి వెళ్లబోతూ, మరి నాన్నని రేపు దిగబెట్టిరానా ఊరికి అన్నాడు మాధవరావు సందేహంగా. ఏమో, నాకేం తెలుసు, మీ పిల్లల్ని అడగండి, వాళ్ళు ఒప్పుకుంటే పంపించండి. ఒకంత ధీమాగా చిరునవ్వు నవ్వింది సుమిత్ర. నిశ్చింతగా నిట్టూర్చాడు మాధవరావు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.